Music licensing reimagined. Artlist.io. Music licensing reimagined. Artlist.io. Music licensing reimagined. అలాగే మీరు కూడా ప్రతి అమావాస్యకి మీటింగ్ పెట్టండి. అలాగే మీరు మంత్లీ ఫీజు ఎంత పెట్టుకున్నారండి? మంత్లీ 100 రూపాయలు. మంత్లీ 100 రూపాయలు కట్టుకున్నా మీ ప్రెసిడెంట్ గారు చెప్తున్నారండి. ఆయనకి మీ అందరూ సహకరంతే. ఈ అసోసియేషన్ కూడా మన జిల్లాలో నెంబర్ 1 స్థానాలు తీసుకొస్తారు. కేవలం మీ సహాయ సహకారాలతో జరుగుతుందండి. అది ఒక పేషెంట్ నిర్ణయించుకున్నాం మన సెక్రటరీ గారికి అప్పచెప్పేసినట్టు అవ్వదు. కేవలం మీ సభ్యుల్లోంచి ఉండాలండి. అది ప్రతి నెల మీటింగ్ ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అవ్వాలి. ఇక్కడ జరిగే విషయాలు ఏంటో తెలుసుకోవాలి. ముందు కొంతమంది అనుకుంటారు నాకు అసోసియేషన్ ఏం చేసింది అంటారు. అసోసియేషన్ మీకు ఏం చేయదండి. మీరు అసోసియేషన్కి ఏం చేశారు ముందు అది గమనించుకోండి. పాస్పోర్ట్లు ఇవి కూడా అలాగే మీకు ఇందాక పేపర్ ఇచ్చినండి ఒకసారి రూపొందించుకున్నది. దీన్ని అతిక్రమించకూడదు ఎవరో కూడా ఏదైనా ఒక ఫైల్ మాట. అలాగే మనకి దీనికి కూడా ఐడి కార్డు కూడా ప్రతి ఒక్కరికి కూడా నిర్మోహంగా చెప్పండి. అది తీసుకుంటే మాకు ఇప్పుడు మీటింగ్ అయ్యింది కాబట్టి మీటింగ్ అయిన తర్వాత మ్యాక్సిమం కలెక్ట్ చేసుకోండి. మళ్ళీ దగ్గరలో మీటింగ్ అంటే అంత దగ్గరలో మనకు అవదాం. ఒరిజినాలిటీగా ప్రతి అమావాస్య అలాగే ట్యాకర్స్ని కూడా మనం అసోసియేషన్లో జాయిన్ చేసుకోండి. స్టూడియో లేదు అతను ట్యాకర్ ఇలాంటి అవుతుంది. మన ట్యాకర్ అయినా అతను మనం యూజ్ చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా అసోసియేషన్లో ఉండాలని కంపల్సరీ. అసోసియేషన్లో ఉన్న వ్యక్తుల్ని మీరు వస్తుంది. ట్యాకర్ని కూడా మన అసోసియేషన్లో జాయిన్ చేసుకుంటే మీరు రేపు పొద్దున్న టేకింగ్ ఏదైనా రాని పక్షంలో అతని మీద మన అసోసియేషన్ ద్వారా యాక్షన్ తీసుకోవడం నాకు అవసరం లేదు ఇలాంటివి ఎవరు పెట్టుకోదు. ఎవరు తీసారు మీకు ఎంగేజ్మెంట్ అతనికి మీకు ఏం డిస్ప్యూట్ ప్రోగ్రామ్ నచ్చలేదు అతని అమౌంట్ అతను సెటిల్ చేసుకోవాలన్నా స్టేట్ బిగ్ ఉండాలి. మన జిల్లా నుంచి మనం ఒకరు పోరాడితే అయ్యేది కాదు. అసంఘటిత కార్మికుల గురించి మేము పోరాడడం జరిగింది. మొత్తం అందరినీ చంద్రన బీమాలకు కూడా 30,000 ఉంది చంద్రన బీమా. మనకి ఇంటికి వచ్చే యాక్సిడెంట్లో రాసుకుని 15 రూపాయలు టికెట్ ఫీజు తీసుకున్నా కూడా మీరు కట్టుకోలేదంటే మరి చాలా నిర్లక్ష్యం కోరుతుంది. అలాగే ప్రధానమంత్రి గారికి 330 రూపాయలు ఒకటి ఉందండి అకౌంట్ బ్యాంక్. అనంతరెడ్డి సత్యనారాయణ గారిని వేరు కాలంలో కోరుతున్నామండి. జిల్లా సభ్యుల నుండి డెత్ అవుతే ప్రతి అసోసియేషన్ నుంచి ఒక్కొక్క సభ్యుడి నుంచి 20 రూపాయలు కలెక్ట్ చేయమని చెప్పాడు. ఆ సహాయ నిధి అకౌంట్ వస్తే ఆ పర్సన్కి మొత్తం జిల్లా అంతా కలిపి 40,000 50,000
చూపించండి. యాక్సిడెంట్గా ఎవరైనా మనకి డెత్ అవుతే మనిషికి 20 రూపాయలు చెప్పిన ఖర్చు చేస్తే మాకు ఇలా 42 అసోసియేషన్ ఉన్నాయండి. నేను బ్యాంక్ బిల్లింగ్ ఉండాలండి. బ్యాంక్లో మనకు బిల్లింగ్ లెటర్ తెచ్చుకుంటే గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది. మీరు 50 లక్షలు మనకి గవర్నమెంట్ పరంగా మన ఫోటోగ్రాఫర్స్ కంటే ప్రత్యేకించేసి ఏది లేదు. ఇలాంటి వాటిని మనం యూజ్ చేసుకుంటే వెళ్తే త్వరలో మనకు కూడా మంచి రోజులు ఉంటాయి. ఉప్పాడ కొత్తపల్లి మండలం నుంచి అసోసియేషన్ రావడం అంటే చాలా ఆనందం ఉంది. అయితే సెక్రటరీ ట్రెజరర్ గత కొంతమంది మెంబర్లు ఎన్నుకున్నారు కదా, ఆ ఎన్నుకున్న వాళ్ళందరూ పని చేయాలని మాత్రమే అనుకుంటారు. చాలా వరకు కొంతమంది ఏమనుకుంటారంటే పదవి తీసుకోవాలనుకుంటారు. ఏం చేశాడు వీడు, పైకి కూర్చున్నాడా అనేది ఫీలింగ్ తోటి ఉంటారు. పదవి తీసుకున్న బాధ్యత ప్రకారం పని చేయడానికి తాత్పర్యం ఉంటే మాత్రం నమ్ముతారు. మనం యూనియన్లో సభ్యుడు ఇందాక మన సామాన్లు అంటే చిన్న సాయం పెద్ద సాయం అవుతుంది. దీన్ని చేసుకోవడం కోసం యూనియన్ కావాలి. యూనియన్ నాకేం చేసిందంటే ఆ రేటుని ఒకరు లాగేసుకోవడానికి ప్రయత్నించకుండా మనం ఒకరి ద్వారా యూనిట్ నిలబెట్టుకుని 2200 దగ్గరగా మన యూనియన్ జాయిన్ చేసుకుంటే ల్యాప్ ఓనర్లు కూర్చోబెట్టి మన ఐడి బోర్డు ద్వారా మన ఫోటోగ్రాఫ్ గుర్తించడం లేని వాళ్ళు ఎమ్మెల్యే గుర్తించమంటే వచ్చేస్తున్నారా ఫ్రేమ్లో వచ్చేస్తున్నారు. Artlist.io. Music licensing reimagined. Artlist.io. జిల్లా సాధకులందరికీ పేరున ధన్యవాదాలు. అలాగే నియమితులైన రెడ్డి గారికి మన ఉపాధ్యక్షుడే ఇంకొకటి వ్యతిరేకంగా మనం సంఘం ఏర్పాటు చేసుకొని మన డిస్టెన్స్ కోసం మన యొక్క కార్యక్రమం అమలుపరిచినప్పుడు ఫైనల్గా శాంక్షన్ అన్నది బ్యాకర్ స్టేజ్లో మన తప్పిదాల వల్ల మనం ప్రజాపతులు ఏమీ చేయలేకపోతాం. అందులో ముఖ్యంగా ఏంటంటే కలిసి ఉంటే కలదు సొమ్ము అన్న సూక్తిని మీరు అందరూ పాటిస్తే ప్రతి దాంట్లోనే కూడా ముందంజ వేయడానికి బాగుంటుందండి. మీ సంఘం గురించి నాకైతే ఏమీ తెలియదు.
జిల్లా కార్యవర్గ సభ్యులు అందరికీ, ఫోటోగ్రాఫర్స్ యూనియన్ సభ్యులందరికీ, మరి కొత్తగా చేసిన విలేకరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంది. మరి ఈరోజు మరి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం, ఒక సంఘాన్ని అందరూ మనం కొన్ని వడబడికలు చేసుకోవడం, కొన్ని నియమాలు నిర్ణయించుకోవడం జరుగుతుంది. దాని ప్రకారంగా అందరూ నడిచి చెప్తే ఈ యూనియన్ అనేది కొనసాగుతుంది తప్ప మనం వ్యక్తిగత నిర్ణయాన్ని సంఘానికి తీసినప్పుడు కంపల్సరీగా సంఘంలో ఒక రకంగా ఫోటోగ్రాఫర్స్కి మంచి రోజు ఏంటంటే ప్రతి చిన్న ఫంక్షన్ కూడా ఫొటోస్ కంపల్సరీగా ఫొటోస్ వీడియోస్ కంపల్సరీగా తీయించుకోవడం, వాటిని భద్రపరచుకోవడం జరుగుతుంది. ఒక రకంగా ఫోటోగ్రాఫర్స్ నష్టం ఏంటంటే సెల్ ఫోన్స్. ఎక్కువ మంది ఫోటోగ్రఫీలో దీన్ని ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా కాకుండా బ్యాంకర్స్ ఓన్లీ ప్రభుత్వ డబ్బులనే ఇస్తూ మరి ఈరోజు జనాలైతే డైరెక్ట్గా వాటిని అందరూ జమ కట్టేసి మిగతా డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అలా కాకుండా ఎఫ్డిఆర్లో ఓపెన్ చేసి కొత్త విధానం ప్రవేశపెట్టారు. అంటే ₹1,00,000 ఎవరు ఉంటే ₹1,00,000 ఎఫ్డిఆర్ చేస్తున్నారు, ₹1,00,000 ఇతనికి ఇస్తున్నారు. ఆ ఎఫ్డిఆర్ జరుగుతుంది. బట్ దీని మీద కూడా మేము పై అధికారుల దృష్టికి కానీ మా నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా బ్యాంకర్స్తో మాట్లాడతామని చెప్పడం జరిగింది. మరి అలాగే మరి ఈరోజు ఏర్పడినటువంటి ఈ ఫోటోగ్రాఫర్స్ భూకొత్తపల్లి మండలం యూనియన్ మరి జనగణ ప్రవర్తనమే మరి జిల్లాలోనే నెంబర్ 1గా ఉండాలని మరి మనందరం కూడా కోరుకోవాలనేది సహజం. అంటే మన మండలం, మన గ్రామం, మన ఊరు అనే విధానంతో మనందరం కూడా మన మండలం అన్నింటిలో ఫస్ట్లో ఉండాలని మనం కోరుకోవడం అంటే మాట చెప్పడం జరిగింది. మరి మన సంఘం ఏర్పాటు చేసిన మనమే బతకడం కాకుండా మనలో ఉన్న సభ్యుడికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనం అందరం సహాయపడే విధంగా మనందరం కూడా కొంచెం మంచి మనసుతోటి, భారీ మనసుతోటి మన Artlist.io. Music licensing reimagined.